క్రమశిక్షణ విలువ భద్రతకు ప్రతీకగా నిలవలసిన గురుకుల పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విద్యాలయం ఇప్పుడు వారి భద్రతకే ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెల సమీపంలోని అంబేద్ గురుకుల పాఠశాలలో జరిగిన అమానుష ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆలూరు మండల కేంద్రంలో అరికెల సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మొన్న 8వ తరగతి విద్యార్థి పైన తోటి విద్యార్థులు అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పాల్పడినటువంటి విద్యార్థి రాత్రి అక్కడున్నటువంటి సిబ్బందికి కూడా తెలియజేశారు, నాకు ఇలా జరిగింది, ఇలా నన్ను తోటి విద్యార్థులు నన్ను లైంగికంగా దాడి చేసి నన్ను ఇబ్బంది ఇది చేశారని చెప్పేసి వాపోయారు. అయితే అప్పుడు కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉదయాన్నే తల్లిదండ్రులు ఫోన్ చేయించి అప్పుడు ఆ విద్యార్థిని హాస్పిటల్కి పిలుచుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యార్థి చాలా తీవ్రమైన నొప్పితో బాధపడేటువంటి సందర్భము ఉంది, హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం పైన తల్లిదండ్రులు అక్కడున్నటువంటి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఈ విషయంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. దీని అంతటి కారణం అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ లోపము, దానికి కారణం ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి హౌస్ మాస్టరు, వీళ్ళందరూ కూడా సిబ్బంది, వీళ్ళందరి కారణం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా జరిగిందని చెప్పేసి అది ప్రిన్సిపల్ దృష్టి తీసుకెళ్ళినా పెద్దగా పట్టించుకోవటువంటి పరిస్థితి, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి రెండో ఘటనకి మనకి ఉదాహరణగా అర్థమవుతుంది. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలా. అట్లనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా గ్రూపులుగా తయారయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విద్యార్థులు కొంతమందిని వాళ్ళ వైపు చేర్చుకొని కొంతమంది పైన దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా విద్యార్థులు మాకు ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తే ఆ విషయం ఎవరైతే చెప్పారో ఆ పిల్లల్ని ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళపైన విద్యార్థులపైన ఆ విషయం తెలియజేసి ఆ విద్యార్థులపైన దాడి చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రకంగా ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరుగుతుంది. అయితే పై అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇటువైపు పర్యవేక్షణ లేకపోవడము చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక విద్యార్థి అబ్బాయి మీద లైంగిక దాడి చేయడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దీనికి ప్రధాన కారణం కూడా ప్రభుత్వం అని చెప్పేసి మేము కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ రెగ్యులర్గా ప్రిన్సిపల్ నియమించడం కానీ హౌస్ మాస్టర్లు నియమించడం కానీ ఇట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. ఇలాంటి ఘటనలు కావడానికి కారణం ఇవి కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ విషయం పైన సమగ్ర విచారణ చేసి బాధితుల పైన చర్యలు తీసుకోవాలా. అట్లనే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్, దాంతోపాటు సిబ్బంది పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఎవరైతే ఉపాధ్యాయులు గుంపులుగా అంటే గ్రూపులుగా విడిపోయారో వాళ్ళపైన కూడా విచారణ చేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో అంటే 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మైనా, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు.